రాజైన దావీదు యొక్క నమ్మకం, దేవుని ఎడల ఆయనకున్న విశ్వాసం. 142వ దావీదు కీర్తన 142వ దావీదు కీర్తన 7వ వచనము. నీ ముఖమును నాకు మరుగు చేయకుము దేవా, నీ ముఖాన్ని నాకు మరుగు చేయకుము. నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీ యందు మాత్రమే నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయంన నీ కృపా సువార్తను నాకు వినిపింపుము. ఉదయకాలంనే నీ కృపా సువార్త. మనకెన్నో వార్తలు వస్తుంటాయి, కానీ దావీదు రాజు ఏం రాస్తున్నాడు? ఆయన కావాల్సింది ఏంటి? దేవుని యొక్క కృపా సువార్త మాత్రమే అది కావాలి. అదే నాకు వినిపింపు. నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనిచున్నాను. నీ వైపునకే నా యొక్క మనసును ఎత్తుకొనిచున్నాను ప్రభువా. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. నేను ఏ మార్గంలో అయితే నడవాలో అట్టి మార్గాన్ని నాకు తెలియజేయము ప్రభువా. ఆయన రాస్తూ దేవునికి ప్రార్థిస్తున్నాడు. అలాగే 42వ కీర్తనలో మరి ఉదయం నా కృప కావాలని కోరుకుంటున్నాడు, మధ్యాహ్నం నా ఏం కావాలనుకుంటున్నాడు. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగనాజ్ఞాపించును. నాకు ఎన్ని కష్టాలు, మరి అలలన్నీ తరంగములన్నీ అంటే ఇవన్నీ ఆయన మీదికి వచ్చినా కానీ అలలన్నీ తరంగములన్నీ నా మీద పొర్లి ఉన్నాయి. నా మీద అలలు తరంగాలనే కష్టాలు బాధల మీద పొర్లి ఉన్నాయి. కానీ పగటివేళ యెహోవా కృప ఆజ్ఞాపించును. పగటివేళ దేవుడే తన కృప కలగాలని, ఆ కృపనే దేవుడు ఆజ్ఞాపించి నా మీదికి పంపించాలని నాకు ఆజ్ఞాపిస్తాడనే నమ్మకం, విశ్వాసం ఆయనలో కలిగి ఉంది. ఉదయంన కృప, మధ్యాహ్నమున మరి కృప. ఉదయంన కృపనే, మధ్యాహ్నం కృపనే. ఉదయంన కృప కొరకు ప్రార్థిస్తే దేవుడే మధ్యాహ్నం కృపను ఆయన ఆజ్ఞాపించి మనకు పంపిస్తాడని మాట్లాడుతున్నాడు. రాత్రివేళ ఆయన గురించిన కీర్తనయు రాత్రివేళ దేవుని గురించిన కీర్తన. కుటుంబాల్లో మరి రాత్రివేళ కంపల్సరీగా మనము ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. మరి ఆయనను గురించిన కీర్తనయు, నా జీవనాదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది అనే భక్తుని యొక్క విశ్వాసం. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అని 3 కాలాలలో దేవుని మనం మహిమపరుస్తూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ రాత్రి వేళ మా ప్రార్థన తోడుగా ఉండాలని మనం ప్రార్థించినప్పుడు దేవుని ప్రార్థన రాత్రంతా మనకు దేవుడు తోడుగా ఉంటుంది. అటు యొక్క కృప, ఆశీర్వాదము, దీవెన దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.